సార్ నమస్తే సార్. నమస్తే నరేష్ గారు. రామ్ ప్రసాద్ గారు, కొత్త సంవత్సరం వచ్చేసింది. మరి ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి ఫైనాన్షియల్ రెజల్యూషన్స్ని తీసుకోవాలి అంటారు? ఎటువంటి బెటర్మెంట్స్ గురించి ఆలోచించాలంటారు? ఎటువంటి డెవలప్మెంట్స్ గురించి మనం కొంత దృష్టి సారించాలి అంటారు? ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి, ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి. ఫినాన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదండి. Yes. ప్రత్యేకించి న్యూ ఇయర్కి అంటూ ఏమి ఉండదు, Yes, yes. ఉండకూడదు కూడా. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఇట్స్ నాట్ ఫైనాన్స్, ఇట్స్ పర్సనల్ ఫైనాన్స్. ఫైనాన్స్ గురించి నేనేం చెప్పలేను, కానీ పర్సనల్ ఫైనాన్స్ గురించి. పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ సంథింగ్ పర్సనల్ టు ఈచ్ ఇండివిజువల్ కదా. ఇట్ డిపెండ్స్. అందరికీ ఒక ప్లాన్ ఉండదు, అందరికీ ఒక మెడిసిన్ లాగా ఒక ప్లాన్ ఉండదు. అంటే ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతులు వేరు, వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి కదా. సో అయితే ఎవరిని కాపీ కొట్టకూడదు. ఫస్ట్ ఎవరిని కాపీ కొట్టకూడదు, క్రౌడ్లో ఏదో విని చేయకూడదు. ఇప్పుడు అకాడమిక్స్లో ఎగ్జామ్స్లో కాపీ కొట్టడం కరెక్టా కాదా అనేది క్వశ్చన్ వదిలేస్తే, కాపీ చేయడం వల్ల వచ్చే లాస్ ఏం లేదు. ఎందుకు? ఇద్దరికి ఒకటే క్వశ్చన్ పేపర్, ఇద్దరు బీటెక్ అయితే ఇద్దరిది ఒకటే క్వశ్చన్ పేపర్, చూస్తే పెద్దగా పోయేదేం లేదు. కానీ పర్సనల్ ఫైనాన్స్లో ఎవరిని కాపీ కొట్టకూడదు. వాట్ ఐ సీ ఇస్ పీపుల్ ఆర్ కాపీయింగ్ అదర్స్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ఏంటంటే వీఆర్ కాపీయింగ్ అదర్స్. సో ఎవరి ఇండివిజువల్ సినారియోస్ వాళ్ళకు ఉంటాయి. బికాజ్ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే పీపుల్ ఆర్ ట్రయింగ్ టు లుక్ రిచ్, దే డోంట్ వాంట్ టు బికమ్ రిచ్. ధనవంతులా కనపడాలని చూస్తున్నారు కానీ ధనవంతులు అవుదామని చూడట్లా. ఇంకోటి, ద పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. నాకు నాలెడ్జ్ ఉంది, నేను టాలెంటెడ్, 40 లక్షలు శాలరీ సంపాదిస్తున్నానంటే పర్సనల్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉందని కాదు దాని అర్థం. ఆయన డెఫినెట్గా అకాడమిక్స్లో టాలెంటెడ్ కావచ్చు, గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సమ్వేర్ ఇన్ 2011 మే మంత్లో అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతిలో ద ఫస్ట్ అండ్ టిల్లెట్ అదే హైయెస్ట్ అనుకుంటా 5 crores విన్నర్ ఉన్నారు. సుశీల్ కుమార్ బీహార్ నుంచి 5 crores విన్ అయ్యాడు. కౌన్ బనేగా కరోడ్పతిలో 5 crores విన్ అవ్వాలంటే చాలా జనరల్ నాలెడ్జ్ ఉండాలి, అసలు పీక్స్లో ఉండాలి. బికాజ్ ఈజ్ ఏ సివిల్ ఆస్పిరెంట్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాడు. ఈజ్ ఆల్సో సమ్వేర్ ఇంటూ టీచింగ్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తున్నాడు ఒక ప్రైవేట్ స్కూల్లో. ఓకే, సో అంత నాలెడ్జ్తో 5 crores విన్ అయిన వ్యక్తి, అందరూ అప్లోడ్ చేశారు, ఎంతోమంది ఇంటర్వ్యూ తీసుకున్నారు, గ్రేట్ ఆర్టికల్స్ దేశం మొత్తం పొగిడింది. ఆ వ్యక్తి తర్వాత అప్పులు పాలైపోయి మొత్తం పోగొట్టుకొని భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోతే, మళ్ళీ 4-5 ఏళ్ల తర్వాత ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ టీచర్గా 18,000 శాలరీకి జాయిన్ అయ్యారు. 5 కోట్లు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. 5 కోట్లు వచ్చి పడ్డాయి. పోస్ట్ ట్యాక్స్ కూడా 3.5 crore వచ్చాయి. 3.5 crore అప్రాక్సిమేట్గా వస్తే, అంత మనీని ఏం చేశాడు ఆయన? మరి చాలా నాలెడ్జబుల్ కదా, ఆ నాలెడ్జ్ లేకపోతే గవర్నమెంట్ కరోడ్పతిలో రాదు కదా. ఆయన నాలెడ్జ్ వేరు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ వేరు. మీ జనరల్ నాలెడ్జ్ వేరు, ఫైనాన్స్ మీద ఉన్న నాలెడ్జ్ వేరు. ఇట్స్ ఆల్ మీ ఫ్యూచరు, డబ్బుకి, మీ మనీకి మీకున్న రిలేషన్ డిసైడ్ చేస్తుంది. హౌ బెటర్ యు ఆర్ ట్రీటింగ్ యువర్ మనీ. ఆయన ఏం చేశాడంటే, ఎవ్వరూ కావాలని తప్పు చేయరు. 5 కోట్లు వచ్చాక ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయాడు. ఢిల్లీలో ఏదో క్యాబ్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు, చారిటీలు ఇచ్చారు, చాలా ఈవెంట్స్ అటెండ్ అయ్యారు. విపరీతమైన చెడు అలవాట్లకైనా అలవాటు పడిపోయారు. బాలీవుడ్కి వెళ్ళారు ఏదో చేద్దామని, సీరియల్స్ తీశారు, డైరెక్టర్గా ట్రై చేశారు. ఆఖరికి ఏమయ్యారు? మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అట్ లాస్ట్ గవర్నమెంట్ టీచర్గా 18,000తో మళ్ళీ తిరిగి తన కెరీర్ స్టార్ట్ చేశాడు ఆయన, సుశీల్ కుమార్. అంటే ఇట్స్ నాట్ దట్ హౌ మచ్ మనీ యూ హ్యావ్ అనేది కాదు డిసైడ్ చేస్తే, హౌ బెటర్ యూ మేనేజ్ యువర్ మనీ. సో మీరు చూస్తే చాలామంది లాటరీ విన్ అయిన వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చేస్తారు, కొద్ది కాలంలోనే వచ్చేస్తారు. అవును, ఆ డబ్బుని ఎవరు నిలబెట్టుకోరు. అంటే లాటరీ వచ్చిన రోజు ఏదో ఆ రోజు ఏదో పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతారు. 2-3 ఏళ్ళ తర్వాత చూస్తే మళ్ళీ సేమ్ పొజిషన్లో ఉంటారు. అందరూ అప్పుడే హైప్ ఇచ్చి పబ్లిసిటీ ఇస్తారు, కానీ తర్వాత పరిస్థితి, తర్వాత ఏం జరిగిందని ఎవరు చెప్పడం. సో ఎంత బెటర్గా మీ డబ్బు మేము మేనేజ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బుని బెటర్గా మేనేజ్ చేయడానికి వెరీ సింపుల్ ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తాను నేను. ప్రతి వ్యక్తి తన జీవితంలో టాప్ ప్రయారిటీ ఫైనాన్షియల్ పరంగా ఏంటి?
ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు తెచ్చే టాప్ ప్రాబబిలిటీస్ ఏంటి? 2 P's. ప్రయారిటీస్ అండ్ ప్రాబబిలిటీస్ తెలుసుకోవాలి. ఎస్. టాప్ ప్రయారిటీ వ్యక్తికి ప్రతిరోజు ఏదో ఒక ప్రయారిటీ ఉంటుంది. ఈరోజు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళటం, ఎర్లీగా ఇంటికి రావటం, మధ్యాహ్నం బయట తినటం, ఈవినింగ్ ఇంటికి తేవటం కాదు. నీ లైఫ్ టైంలో ఫైనాన్షియల్ పరంగా టాప్ ప్రయారిటీస్ ఏంటి అర్థం చేసుకోవాలి. అవి టిపికల్గా ఏమవుతాయి? పిల్లల హైయర్ ఎడ్యుకేషను, పిల్లల మ్యారేజు, మన రిటైర్మెంటు, బయింగ్ ఏ హౌస్, ఇవి టాప్ ప్రయారిటీస్. వీటిలో టాప్ మోస్ట్ ఏంటో ఐడెంటిఫై చేసుకొని అవి ఏ ఇయర్లో నాకు వస్తాయి, ఈ అవసరం ఏ ఇయర్లో వస్తుంది, నా పాప పెళ్ళి ఎప్పుడు వస్తుంది, మా పాప ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు వస్తుంది, నేను రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలంటే ఆ రోజు నాకు ఎంత మొత్తం అవసరం, దానికి నా దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి, అంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంత మేరకు చేయాలి, ఫస్ట్ ఫిగర్స్ తెలవాలి మీకు. ఆ రోజు అవసరమైన ఫిగర్స్, ఈ రోజు కాదు, ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ చేసి తెలుసుకోవాలి. వాటికంటూ ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ ముందుగా ఈ ఇయర్కి ఉండకూడదు ప్లాన్. 2023లో ఏం చేయాలి కాదు, నా 2034లో మా పాప గ్రాడ్యుయేషన్కి వస్తే, ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్న పాప 34లో 35లో గ్రాడ్యుయేషన్కి వస్తే ఆ రోజు నా పాప కాలేజ్ ఫీజు ఎంత అవుతుంది? ఈరోజు 20 లక్షలు అయితే ఆ రోజు ప్రాబబ్లీ 50 లక్షలు అవుతుంది. ఆ 50 లక్షలు నా దగ్గర ఏం ప్లాన్ ఉంది? నా రిటైర్మెంట్ 30 ఏళ్ల తర్వాత వస్తే, 20 ఏళ్ల తర్వాత వస్తే నా నెలవారీ ఖర్చు ఎంత అవుతుంది? ఈ రోజున్న ఖర్చు అయితే అవదుగా, ప్రతి 10 ఏళ్ళకి ఖర్చు రెట్టింపు అవుతుంది. సో అప్పుడు ఎంత అవుతుంది? దానికి నేను ఏం ఏర్పాటు చేసుకుంటే అవుతుంది? ఇది ఫస్ట్. మాతో ఇవన్నీ లాంగ్ టర్మ్, ఇవన్నీ చేస్తూ పోతే అచీవ్ అవుతాం. ఈరోజు రియలైజ్ అయ్యి చేస్తేనే అచీవ్ అవుతాం. సో లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ లాంగ్ టర్మ్ అడ్రస్ చేసి ఎక్సెస్ మనీతో షార్ట్ టర్మ్ అటెండ్ చేయాలి. షార్ట్ టర్మ్ ఎప్పుడు బిగ్గర్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు 3 కోట్లు ఇల్లు కొనొచ్చు, ఇద్దరు వర్కింగ్ ఉంటాయి, కానీ రాబోయే 15 ఏళ్ళు ఈ 3 కోట్లు అప్పు తీసడానికే సరిపోద్ది. ఇంకా అప్పుడు లాంగ్ టర్మ్ ఏమి మిగిలి ఉండవు అక్కడ. సో లాంగ్ టర్మ్ గోల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ గోల్స్ని డిస్టర్బ్ చేయగలిగిన కొన్ని ఉన్నాయి లైఫ్లో, అవే ప్రాబబిలిటీస్. అంటే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే, ఆరోగ్యపరంగా ఎక్కువ ఖర్చు అయితే, లేదా వ్యక్తిగా ఉన్న రిస్క్ అయి చనిపోతే ఏంటి అంటే ఆ రెండే ఇన్సూరెన్స్లు. సో ఫస్ట్ ఈ ప్రాబబిలిటీస్ ఏంటి? హెల్త్ పరంగా ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా అది నా ఫ్యామిలీకి బర్డెన్ అవ్వదు. నేను ఒక 50 లక్షలు కవరో 1 crore కవరో తీసుకున్నాను హెల్త్ ఇన్సూరెన్స్, నేను 50 లక్షలు 1 crore చెప్తాను. అందరూ అంటారు ఎందుకు అంత అంటే ఏముండదు డిఫరెన్స్. ఒక 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి మా అంటే 15,000 డిఫరెన్స్ ఉంటుందండి ప్రీమియం పర్ ఇయర్. 30 ఏళ్ళ వయసులోపు ఉన్న ఫ్యామిలీలో ఈ 15,000 అంత మొత్తం నేను కట్టను, నాకు 5 చాలంటే మరి ఈ 15,000 కట్టడానికి వెనక ముందు ఆడే వ్యక్తికి రేపు ఒకవేళ క్లెయిమ్ 20 లక్షలు వస్తే ఎలా కడతాడు? 15,000 కట్టే స్తోమత లేని వ్యక్తి 5 లక్షల పాలసీ తీసుకుంటే రేపు పొరపాటున 15 లక్షలు ఖర్చు వస్తే ఎలా కడతాడు? హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంత ఆలోచిస్తారే, ఒక నెలకు ఒక 1,000-2,000 ఎక్స్ట్రా కట్టడానికి, మరి వేరే ఎక్కడ ఖర్చులు ఆలోచించను అంతగా. ఇన్సూరెన్స్ అంటేనే రకరకాల లెక్కలు వేసుకుంటాం ఇంట్లో కూర్చొని. సో ఫస్ట్ సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలండి. 5-10 సరిపోదు. ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్ 60,000 ఉండేది సరిగా 10 ఏళ్ల క్రితం. ఈరోజు నీ రీప్లేస్మెంట్ 3 లక్షలు పైగా పోయింది. అంటే ఇంకో 10 ఏళ్లలో నీ రీప్లేస్మెంట్ 6 లక్షలు అవుతుంది. 20 ఏళ్ళకి 12-15 లక్షలు అవుతుంది. ఇప్పుడు 5 లక్షల పాలసీ తీసుకున్నకి ఏ ప్రాబ్లం రాలే, హ్యాపీగా సాఫీగా నడిచిపోతుంది లైఫ్. అలాగే ఉంచుకున్నాడు, వాడిందో లేదో కడుతున్నానని. రేపు పొరపాటున ప్రాబ్లం వచ్చి 15 లక్షలు అయితే మీ దగ్గర ఉంది 5 కదా, 10 లక్షలు అప్పు చేయాలి కదా. దాని బదులు ఇప్పుడే దీన్ని పెంచుకోండి. న్యూ ఇయర్లో చేయాల్సింది కూర్చొని మీకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం గొప్ప కాదు, సరిపడా ఉండడం గొప్ప. మీకు 5-10 లక్షలు ఉంటే దాన్ని 50 లక్షలు 1 crore చేసుకోండి. అదేమీ కాస్ట్లీ అఫేర్ కాదు. ఉన్న కంపెనీలోనే పెంచుకోండి. సూపర్ టాప్ అప్ప లేకపోతే దీన్ని ఇంక్రీజ్ చేస్తారు. అది ఫస్ట్. నెక్స్ట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అడిక్వేట్గా. మీ అన్ని గోల్స్ రాసుకున్నప్పుడు అన్నిటికి కలిపి 4 కోట్లు అవసరం అనుకోండి. సో ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత 4 కోట్లు అంటే ఈరోజు అన్నిటికి కలిపి ₹1,00,00,000 ఉంటే చాలు. ఆ ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, రేపు మీకు ఏమైనా ₹1,00,00,000 వచ్చేస్తుంది కదా. సో అలా మీ దీర్ఘకాలిక అవసరాలను గుర్తించి వాటికి ఎంత కావాలి, దేని ద్వారా పెడుతున్నాను, దెన్ ఇది. నిజానికి ఇవన్నీ చాలా పెద్ద అమౌంట్ అనిపిస్తుంది, కానీ మీరు ఫైండ్ అవుట్ చేస్తే నిజానికి చిన్న అమౌంట్ కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు. ఫైనాన్షియల్ ప్లానింగ్కి వచ్చే వాళ్ళు 80%కి క్యాపబిలిటీ ఉంటుంది, ఈజీగా అచీవ్ చేయగలరు, కానీ క్లారిటీ పెట్టుకోరు.
ఏదో అనుకుంటారు. వన్ షుడ్ నో వాట్ ఈజ్ ఇనఫ్ అనేది కూడా తెలుసుకోవాలి. బియాండ్ అ పాయింట్ దేర్ ఇస్ నో మీనింగ్. హ్యూజ్ మనీ సంపాదిస్తా 100 కోట్లు 20 కోట్లకి మీనింగే లేదు. అసలు నాకు ఎంత కావాలో అంత చేస్తే అయిపోయింది కదా. ఎంత కావాలో అంత చేసుకోండి. వాట్ ఈజ్ నీడెడ్, వాట్ ఈజ్ ఇనఫ్ అనేది తెలవాలి. అది తెలిసినప్పుడు పెద్దగా టెన్షన్ ఉండదు. అది తెలవనప్పుడు ఇంకా ఉరుకుతున్నారు. నేను పర్సనల్గా చెప్పాలంటే నో వన్ షుడ్ డై రిచ్ అండి. ధనవంతులకు చనిపోవాల్సిన అవసరం లేదు. కంఫర్టబుల్ లైఫ్ బ్రతికిస్తే చాలు. దానికి ఎంత కావాలో అంత కూడబెడితే చాలు. తరాలకు కూడబెట్టాల్సిన అవసరం లేదు. పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇచ్చేసి ఒక ఎడ్యుకేషన్ వాళ్ళు స్వశక్తిగా బ్రతకగలిగేది చేసి మనం స్వశక్తిగా బ్రతకగలం, ఎవరి మీద ఆధారపడకుండా నా 80 ఏళ్ల జీవితం 85 ఏళ్ల జీవితం అని ప్లాన్ చేసుకొని దానికి ఎంత కావాలో అంత కూడబెడితే చాలండి ఫైనాన్షియల్ ప్లానింగ్. దీన్ని కాంప్లికేట్ చేయొద్దు. పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మోర్ మనీ. అంటే ఎక్కువ రిటర్న్ రావాలి, క్విక్ రిటర్న్ కావాలి. ఎక్కడైతే మీరు క్విక్ రిటర్న్ వస్తుంది అంటారో అక్కడ క్విక్ లాస్ కూడా వస్తుంది. ఒక కాయిన్కి 2 సైడ్స్ లాగా ఇమ్మీడియట్గా పెరిగేది తగ్గేది అలాగే ఉంటాయి. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ నిద్రని చెడగొట్టేలాగా ఉంటే అది ఇన్వెస్ట్మెంటే కాదు. చాలామంది చాలా గొప్ప గొప్ప ఇన్వెస్ట్మెంట్లు చేసి డిఫరెంట్ ట్రై చేసి క్రిప్టోలో పెట్టి ఓవర్ నైట్ అయిపోదు అనుకుంటారా? ఓవర్ నైట్ డబ్బులు రావు వాళ్ళకి. ఓవర్ నైట్ జబ్బులే వస్తున్నాయి. మీరు విపరీతమైన ప్రెజర్ తీసుకొని టెన్షన్ తీసుకొని పెట్టేసి తెల్లవారి లోపల నా ఇన్వెస్ట్మెంట్ ఏమైంది, తగ్గుద్దా పెరుగుద్దా అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా అవ్వకపోయినా ఈరోజు జబ్బులు వస్తాయి. ఆ జబ్బులు వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా కూడా ఉంటారు. వీళ్ళు నిద్రలేచే లోపల ఏ కార్డియాలజీ ఇంపాక్ట్ తగులుకుంటుంది. చెడగొట్టే ఇన్వెస్ట్మెంట్ ఏది వద్దు. ఓకే, కరెక్ట్గా ఫిగర్స్ ఐడెంటిఫై చేయండి. దీనికి ఇంత కావాలి, ఈ ఇయర్లో కావాలి, నాకున్న ఆస్తులు ఏంటి. లేదు ఆల్రెడీ ఉన్న ఆస్తులు పెద్దగా కూడబెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక్కోదాన్ని లింక్ చేసి పెట్టుకోండి కదా. ఇది దీనికి లింక్ పెట్టుకోండి, అయిపోయింది. అక్కడికి అయిపోయింది. కొత్తగా చేసిన అక్కర్లేదు. అన్నీ అవైలబుల్ ఉంటాయి. ప్లేట్లో పెట్టుకోరు అంతే. కానీ ఏం లేదని ఖాళీ ప్లేట్ పెట్టుకుని కూర్చున్నారు. పక్కన ఉన్న తీసి పెట్టుకుంటే అయిపోద్ది. వెరీ సింపుల్ అండి. కాంప్లెక్స్ చేయొద్దు అస్సలు. ఫైనాన్షియల్ ప్లానింగ్ హ్యాస్ టు బి వెరీ సింపుల్. రోజు చూసి రివ్యూ చేసేది అవ్వదు ప్లాన్. మన టైం మన చేతిలో ఉండటమే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. యాక్చువల్గా హ్యావింగ్ యువర్ టైం కంప్లీట్లీ ఇన్ అవర్ కంట్రోల్ ఈజ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా, వాచ్ లేకుండా బ్రతికే లైఫ్ రిటైర్మెంట్ లైఫ్. డబ్బు గురించి బెంగ లేకుండా టైం చూడకుండా పీస్ఫుల్గా బ్రతికేది రిటైర్మెంట్ లైఫ్. సో ప్రయారిటీస్ అండ్ ప్రాబబిలిటీస్ని అడ్రస్ చేయటమే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఎక్కువ నాలెడ్జ్ పెంచుకొని ఎక్కువ రీసెర్చ్ చేస్తానంటే ప్రాబ్లీ నాలెడ్జ్ కావాలి. బట్ డబ్బుని క్విక్గా పెంచే నాలెడ్జ్ వస్తే మాత్రం అది హార్మ్ఫుల్ అని నేను పర్సనల్గా బిలీవ్ అవుతాను. దట్స్ ఇట్ సార్. న్యూ ఇయర్లో చేయాల్సింది రివ్యూ యువర్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైండ్ అవుట్ యువర్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ నీడ్స్, మేక్ ఇట్ ఎ సింపుల్ ప్లాన్, ఎన్ష్యూర్ దట్ మీ ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడాను కనీసం ద్రవ్యోల్బణం కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చేది చూసుకోండి. ప్రైమరీ అదొక్కటి చెక్ చేసుకోండి. ఖర్చులు పెరిగిపోతున్నాయి, కూరగాయలు డబుల్ అయిపోయినాయి అంటాడు. మరి నీ డబ్బు డబుల్ అవ్వకపోతే ఏం లాభం? 10 ఏళ్ళలో కూరగాయలన్నీ కిలో 15-20 రూపాయల నుంచి 40 రూపాయలు 60 రూపాయలు అయిపోయినప్పుడు 10 ఏళ్ల క్రితం పెట్టిన అప్పుడు ఇంకా డబుల్ అవ్వాలి ఫిక్స్డ్ డిపాజిట్. మరి అప్పుడు ఏం లాభం? నీ డబ్బు పెరుగుతుందా తగ్గుతుందా? రియల్ రిటర్న్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ రివ్యూ చేసుకోవాలి, గోల్స్ ఐడెంటిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. కొత్త సంవత్సరంలో పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అంశం గురించి మన ఆడియన్స్కు చాలా క్రిస్టల్ క్లియర్గా మీ సలహాలని సూచనలు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ సార్.